నమస్తే మిత్రులారా, టీఎస్పీఎస్సీ జేఎల్ కి సంబంధించినటువంటి ఫైనల్ కి విడుదల చేయడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు చాలా మంది ఆస్పిరెంట్స్ ఏమడుగుతూ ఉన్నారంటే అన్న కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అనేటువంటిది అడుగుతూ ఉన్నారు. దీంతో పాటుగా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేటువంటిది ఎప్పటి వరకు రావచ్చు అనేటువంటిది అడుగుతూ ఉన్నారు. వీటి గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకు తప్పకుండా అందించడానికి ప్రయత్నం చేస్తాను కాబట్టి తప్పకుండా తమ్ము సింబల్ పైన ప్రెస్ చేసి లైక్ ఇస్తారని, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక్కసారి మనము జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేటువంటిది మనము వాళ్ళని అడిగినప్పుడు, కొంతమందికి తెలిసిన వాళ్ళకి అడిగినప్పుడు దాదాపుగా ఈ వీక్ లో రావడానికి అవకాశం ఉంటుంది అని చెప్పడం అనేటువంటి జరిగింది. కాకపోతే టీఎస్పీసీకి 1 వీక్ అంటే 1 వీక్ ఆర్ 10 days అన్నట్టు. కాబట్టి దాదాపుగా ఈ మంత్ ఎండింగ్ కల్లా రాకపోవచ్చు. ఒకవేళ వస్తే మంచిదే, కానీ మే ఫస్ట్ వీక్ లో మాత్రం తప్పకుండా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ రావడానికి అవకాశం ఉంది అనేటువంటి విషయం అయితే చెప్తూ ఉన్నారు. సో అలా వస్తే చాలా బెనిఫిట్. ఎందుకంటే అట్లా గురుకుల వాళ్ళు ఎవరైతే ఉన్నారో, గురుకులలో డిఎల్ వచ్చినా కానీ జనరల్ జేఎల్ వచ్చినా కానీ జేఎల్లోనే జాయిన్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గురుకుల అభ్యర్థులకు ఇంకా కొద్దిగా లాభం చేకూరడానికి అవకాశం అయితే ఉంటుంది, రిక్వెస్ట్మెంట్ ఇవ్వాలి కాబట్టి జేఎల్ కావచ్చు, అంటే గురుకుల డిఎల్ఓ జేఎల్ఓ అదేవిధంగా పీజీటీ టీజీటీ ఉద్యోగాలు వచ్చినటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో జేఎల్లో కూడా ఉన్నారు. కాబట్టి తప్పకుండా అయితే వాళ్ళకు కూడా న్యాయం జరుగుతుంది. తప్పకుండా అన్నిటికంటే ముందే అంటే గ్రూప్ 3లో జాబ్ వచ్చినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళకు కూడా జేఎల్లో జాబులు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి అందరి యొక్క డిమాండ్ ఏంటంటే ప్రధానంగా అందరి ప్రభుత్వాన్ని కోరుకోవడం కూడా ఏంటంటే మెయిన్గా జేఎల్ పోస్టింగ్ అనేటువంటిది మొదటగా ఇవ్వాలి అనేటువంటిది ప్రధానంగా వస్తున్నటువంటి డిమాండ్. తర్వాత ఇందులో మనం సర్వే అనేటువంటి నిర్వహించడం అనేటువంటి జరుగుతుంది. ఆ సర్వేలో మీరు పాల్గొనండి. కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అనేటువంటిది తప్పకుండా ఈ 2-3 రోజుల్లోనే వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి తప్పకుండా అయితే సర్వేలో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. కాబట్టి తప్పకుండా వాటిలో మీ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేయడానికి ప్రయత్నం చేయండి. మీ యొక్క పేరు, మీ యొక్క సబ్జెక్టు, అదేవిధంగా మల్టీజోన్ 1దా 2దా, అదేవిధంగా మీ యొక్క కమ్యూనిటీ, మీ యొక్క మార్క్స్. కానీ చాలా మంది ఫేక్ మార్క్స్ అనేటువంటిది ఇంతకుముందు మనం సర్వే చేసినప్పుడు ఇవ్వడం అనేటువంటి జరిగింది. జెన్యున్ గా ఉంటేనే ఇవ్వండి. ఒకవేళ మీకు ఇవ్వద్దు అనుకుంటే మాత్రం ఇవ్వకండి దయచేసి. ఎందుకంటే జెన్యున్ గా ఉన్నటువంటి క్యాండిడేట్స్ యొక్క డేటాను కలెక్ట్ చేసుకొని తప్పకుండా ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు అనేటువంటిది, ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేటువంటిది కొంతమందికి నమ్మకం రావడానికి, మనకు వస్తుందా రాదా అనే డైలమాలో ఉన్నటువంటి వాళ్ళకు కొద్దిగా ఆధారం అంతే. ఇదే ఫైనల్ కాదు, బట్ కొద్దిగా మనకున్నటువంటి సర్వే ప్రకారం కొద్దిగా మనం చెప్పడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి 100% అయితే అన్ని పోస్టులకు ఆధారమైనటువంటి, ఇప్పుడు టీచింగ్ ఫీల్డ్లో అత్యధికంగా మంచి హోదా కలిగినటువంటి జాబ్ ఏదన్నా ఉందా అంటే జూనియర్ లెక్చరర్కి సంబంధించినటువంటిది. కాబట్టి తప్పకుండా ఇదే పోస్టును తప్పకుండా త్వరగా ఫిలప్ చేసిన తర్వాత వేరే చేస్తే నిరుద్యోగులకు న్యాయం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి నా ఆలోచనకు మీ ఆలోచన ఏకీభవిస్తే తప్పకుండా మనందరం కలిసి కట్టుగా ప్రభుత్వానికి విన్నవించుకుందాం. సో ఎలాంటి అప్డేట్స్ ఉన్నా తప్పకుండా మీకు అందిస్తాను. కాబట్టి తప్పకుండా ఈ సర్వేలో పాల్గొనేటట్టు తప్పకుండా మీ యొక్క ఫ్రెండ్స్ని వీడియోని షేర్ చేయండి. అదేవిధంగా డిస్క్రిప్షన్లో మీ యొక్క డీటెయిల్స్ అనేటువంటిది ఇవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా కట్ ఆఫ్ వీడియో చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. జై హింద్. బాయ్. సీ యూ.